లయన్స్ మరియు ఇంపాక్ట్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం. లయన్స్ ఇంటర్నేషనల్ మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఇంపాక్ట్ ఉచిత వ్యక్తిత్వ వికాస కార్యక్రమం ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైనది. విద్యార్థులు మరియు యువత తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మొదటి రోజే భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ గంపా నాగేశ్వరరావు హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మరియు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా అద్భుతాలను సాధించవచ్చని వివరించారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను గుర్తిస్తూ కెరియర్ ఎదుగుదల కోసం సాంకేతిక నైపుణ్యాలను ఎలా అందిపుచ్చుకోవాలో సోదాహరణంగా వివరించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. అనంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లాయన్ మదన్ మోహన్ రేపాల మాట్లాడుతూ నేటి యువత కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా సామాజిక స్పృహ మరియు నాయకత్వ లక్ష్యాలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు దాగున్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి శిక్షణా శిబిరాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ కేవి ప్రసాద్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ సతీష్ కుమార్ కోడే, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ MJF లయన్ రామకృష్ణ చిల్కూరి, డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ PMJF లయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఎర్రమాద, కోఆర్డినేటర్ డాక్టర్ యాదగిరి గోపగాని, ఇంపాక్ట్ హెడ్ బోర్డ్ నూనె సుదర్శన్, లయన్స్ క్లబ్ జిల్లా లియో కోఆర్డినేటర్ MJF కరుణాకర్ రెడ్డి అలుగుబెల్లి, జిల్లా ఆర్గానిక్ ఫార్మింగ్ కోఆర్డినేటర్ అంజిరెడ్డి ఎదుల్లా మరియు నల్గొండ పట్టణంలో రీజనల్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు మరియు ఆయా క్లబ్ల నాయకులు, అధ్యాపకులు మైనంపల్లి రజిత, ప్రమీల, అర్జున్, కోట్ల సాయి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, వివిధ కళాశాల పాఠశాలలకు చెందిన 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. International District 320A Impact International presenting the Mega Impact program చేస్తున్నారు. అది పర్టికులర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మనందరికీ తెలుసు ప్రపంచం మొత్తం జనాభాలోనే స్టూడెంట్స్ యువత 65% కన్నా ఎక్కువగా ఉంటారు. ప్రపంచంలో ఉన్న 850 కోట్లలో కానీ మన భారతదేశంలో 146 కోట్లలో కూడా విద్యార్థుల సంఖ్య, యువత సంఖ్య 65%, 35 ఏజ్ లోపల వాళ్ళందరూ ఉన్నారు. సో ద యువత చాలా ముఖ్యమైనటువంటి రా మెటీరియల్ ఫర్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. సో ది కంప్లీట్లీ ద డెవలప్మెంట్, ద విజన్ ఆఫ్ ద కంట్రీ అండ్ వరల్డ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద యూత్. That's why we have taken as a Lions Club International as a district governor, after becoming the district governor, యువతలో మార్పు తీసుకురావడానికి యువ వికాస్ అనేటువంటి ప్రోగ్రామ్ ని పెట్టి 1,27,000 మంది విద్యార్థులు మనం స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి యూత్ ఎంపవర్మెంట్ మీద పిల్లలు ఎలా ఉండాలా, వాళ్ళలో చేంజెస్ ఎలా మార్పులు రావాలా, అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, డ్రగ్ అడిక్షన్ కానీ, స్క్రీన్ అడిక్షన్ కానీ, హ్యూమన్ వాల్యూస్ ఎథిక్స్ కానీ, ద ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ విధమైనటువంటి ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయాలా, ఎగ్జామ్ ఫోబియా ఎలా ఫేస్ చేయాలా విధంగా విద్యార్థులని మీ అంతా ఉద్దేశిస్తూ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320 1,29,000 విద్యార్థుల్ని అడ్రస్ చేయడం జరిగింది. అదేవిధంగా we feel that there is a lot of something we have to do to the students. We have to bring the change in the students because they are the vision of our country. They are the future of our country. They are the mission of our country. Finally, everybody is good for the students.
That's why with my friend like Akbar Nageshwar, the district governor 320H, the Lions International founder of the Impact program, with Kalsi, Nalgonda students, something we have to change, bring some changes in the students and చెప్పి ఒక మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ పెట్టి ఈ రోజు 2500 స్టూడెంట్స్ నుంచి 3000 విద్యార్థులకు ఈ రోజు మార్నింగ్ 9 o'clock నుంచి రేపు ఈవినింగ్ 5 o'clock వరకు 2 days ఒక వెల్ మెచ్యూర్డ్ వెల్ ట్రైన్డ్ ఇంపాక్ట్ అండ్ అదర్ ఫ్యాకల్టీ 17 మంది ఫ్యాకల్టీ వచ్చి ఎవ్రీ అవర్ ఎవ్రీ 40 minutes ఒక ఫ్యాకల్టీ వచ్చి విద్యార్థుల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని డీల్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మా అభిలాష. దానికి ఇంపాక్ట్ ఫౌండర్ కంపా నాగేశ్వరరావు గారు కూడా మనకి ఇంతకుముందు 3 సార్లు వచ్చారు, ఇది ఒక 4వ కూడా. సో సర్టన్లీ మనం ప్రతి ఒక్క భాగం, ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్. అదే విధంగా మనము ఒక విద్యార్థి మీద ఉంచడమే కాకుండా తల్లిదండ్రుల బాధ్యత, టీచర్స్ బాధ్యత కూడా పిల్లల్ని బాగుపరిచేటువంటి అవసరాలు ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 5 o'clock నుంచి 7:30 వరకు టీచర్స్ ని ద స్కిల్స్ ఆఫ్ ద 21st century టీచర్స్ ఎలా ఉండాలనే టాపిక్ మీద కంపా నాగేశ్వరరావు, నిఖిల్ అండ్ మై సెల్ఫ్ వీఆర్ టేకింగ్ క్లాసెస్ ఫర్ ద మోర్ దాన్ 2.5 hours. So how the teacher has to reach the students, how the teacher has to meet with the parents, this is the main intention. ఈ రోజు రేపు 2500 నుంచి 3000 మంది స్టూడెంట్స్ మాకు ఇక్కడికి వస్తున్నారు. దీనికి సహకరించినటువంటి ఎంజీ యూనివర్సిటీ వాళ్ళు, ఎన్జీ కాలేజ్ వాళ్ళు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు కానీ, నీలగిరి కాలేజ్ కానీ, అదేవిధంగా డిఫరెంట్ కాలేజెస్ అన్ని కూడా పార్టిసిపేట్ అయ్యారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు గంపా నాగేశ్వరరావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇటువంటి ఇంపాక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి కేవలం విద్యార్థులకు, యువత కోసం ఉచితంగా టోటల్ ఉచితంగా అందిస్తున్న సంస్థ. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ జిల్లా మదనమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమం భోజనం పెట్టి 2 రోజుల క్లాసు అందించడం జరుగుతుంది. ఏం కావాలి పిల్లలకు? ఏదైతే సార్లు కాలేజీలో చెప్పడానికి కష్టం ఉందో, అంటే చెప్తే వినడానికి పిల్లలు లేరు కదా. ఇంట్లో అమ్మ నాన్న చెప్తే పిల్లలకు కష్టం కావాలంటే అమ్మ నాన్న చెప్పండి, టీచర్ చెప్పండి, పిల్లలు మేము చెప్తాం. ఏముంటది? ఆర్టిఫిషియల్ ఎలా ఉండాలి, వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండాలి, పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ధైర్యంగా ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఇటువంటి అద్భుతమైన విషయాలతో పాటు మార్నింగ్ 10 to 5 మరి 5 తర్వాత గురుదేవులు, ఆచార్యులు, టీచర్లందరూ కూడా ఆహ్వానం పలకడం జరిగింది. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ టీచింగ్ న్యూ మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్, టీచింగ్ న్యూ మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి, ఇటువంటి అన్ని కార్యక్రమాలు టీచర్లకు అందించబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు తెలిస్తే ఇప్పుడు లక్ష్మీనారాయణ మీకోసమే ఉన్నాం ప్రోగ్రామ్ చిన్నగా. ఇట్లు మీకు అప్పనాగేశ్వరరావు. రోజు డిస్ట్రిక్ట్ 320E నుంచి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మరియు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 కంబైన్డ్గా కలిసి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఇంపాక్ట్, మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గత 5 సంవత్సరాల నుంచి ఈ డిస్ట్రిక్ట్ 320లో ప్రతి గవర్నర్ చేస్తూ ఉన్నారు. అదే వరవడిలో మా ప్రీతమ గవర్నర్ లయన్ మదన్ మోహన్ రేపాల గారు వారి కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడైనటువంటి ఫౌండర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు, వారు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అధ్యక్షుడే కాకుండా మా మల్టిపుల్ జిల్లాల్లో 8 జిల్లాల్లో 8వ జిల్లా అయినటువంటి 320H గవర్నర్ గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా రేపాల మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, వివిధ కళాశాల నుంచి బీఈడి, వివిధ కళాశాల నుంచి దాదాపుగా ఇప్పటికే 2000 మంది హాజరవడం జరిగింది. మా యొక్క ఉద్దేశం ఎక్కువలో ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నాం. ఇంకొద్దిసేపట్లో 3000 మంది దాకా వస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో గతంలో జరిగిన అనుభవ దృష్ట్యా చాలా మంది పరివర్తన చెందడం జరిగింది. చాలా చక్కగా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో పరివర్తన చెందడం జరిగింది. గంపా నాగేశ్వరరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క ఉపన్యాసాలు కానీ, ఆయన యొక్క ట్రైనింగ్స్ కానీ, ఆయన యొక్క ట్రాన్స్ఫార్మేషన్ స్పీచెస్ కానీ అన్నీ కూడా చాలామంది అందిపుచ్చుకుని ఆయన చాలా చోట్ల దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. కానీ మన తెలంగాణలో అయితే చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన ద్వారా 15 మంది ట్రైనర్స్ వచ్చారు. ఆ 15 మంది కూడా వివిధ అంశాల మీద మాట్లాడతారు. ముఖ్యంగా పిల్లల్లో ఈరోజు వారికి తెలియకుండానే ఒక విధమైన చెడు మార్గానికి, వ్యసనానికి గురవుతున్నారు. ఆ వ్యసనాలంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మత్తు పదార్థాలు కావచ్చు, లేకపోతే
తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ఒక తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే మార్గంలో పోయి జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కెరియర్ గైడెన్స్ వారి భవిష్యత్తుని ఈ యొక్క ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ అయిపోయిన తర్వాత భవిష్యత్తుని ఏ విధంగా మలుచుకోవాలి, భవిష్యత్తు బాటలో ఏ విధంగా ఉన్నత శిఖరాలు ఎదగాలి అనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరించినటువంటి ఈ ప్రోగ్రామ్ చైర్పర్సన్ ఎర్రమా శ్రీనివాస్ గారు, అదేవిధంగా వివిధ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ 320 ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఇంపాక్ట్ ప్రోగ్రాం ఈరోజు రేపు మరి నల్గొండ పట్టణంలో ముఖ్యంగా యువత వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా రూపుదిద్దుకోవాలన్నటువంటి ఒక తలంపుతోని ముందుకెళ్లాలని లయన్స్ క్లబ్ యొక్క ఆలోచనలో భాగంగా మరి గంపా నాగేశ్వరరావు గారి యొక్క ఇంపాక్ట్ టీమ్ను దీంట్లో ఇన్వాల్వ్ చేసి నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ మరి పీజీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీఐ ఈ విద్యార్థుల అందరినీ కూడా దాదాపు సుమారుగా ఒక 3,000 మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. దీని ద్వారా మరి యువత తమ యొక్క లక్ష్యాలని చేరుటలో ఏ విధంగా మరి ముందుకు వెళ్ళగలాలి అనేటటువంటి ఒక సూచన చేయడం కొరకు గంపా నాగేశ్వరరావు గారి టీము సహకారం అందిస్తుంది. దానికి మరి గంపా నాగేశ్వరరావు గారికి, ముఖ్యంగా మా జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల్ గారికి, మరి జిల్లా టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320E మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మన లయన్స్ క్లబ్ అధికారులకు, లయన్స్ క్లబ్ సభ్యులకు మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ మెంటార్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే దాదాపు 2,000 మంది విద్యార్థులు ఇప్పటి వరకు హాజరయ్యారు. ఇంకా కూడా ఆశిస్తున్నాం మేము. వివిధ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, లా, ఫార్మసీ, బీఈడి మరియు అన్ని కూడా కళాశాల నుంచి అధిక మొత్తంలో విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. అయితే ఏంటంటే ముఖ్యంగా యువత అనేది దేశానికి భవిష్యత్తు. యువరక్తంతో నిండి ఉన్నటువంటి భారతదేశంలో చెడు వ్యసనాలకి గురవుతున్న మన యువతని సన్మార్గంలో పెట్టడానికి మన గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు మా లయన్స్ ఇంటర్నేషనల్ 320H యొక్క గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతున్నది. అలాగే మా యొక్క ప్రియతమ గవర్నర్ అయినటువంటి లయన్ రేపాల మదన్ మోహన్ గారి యొక్క ఈ మానస పుత్రిక ఈ ఇంపాక్ట్ అనే కార్యక్రమం. ఎందుకంటే గత 2019లోనూ 2022లోనూ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అధిక మొత్తంలో విద్యార్థులను సన్మార్గాల్లో పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపు 3,000 మంది విద్యార్థులను మనము ఎంపవర్మెంట్ చేయడం జరిగింది గతంలో కూడా. ఆ ఉద్దేశంతోనే మళ్ళా కూడా ఈ యొక్క విద్యార్థులను సన్మార్గంలో పెట్టడానికి మరియు వారిని ఏదైతే వ్యసనాల బారిన పడకుండా చేయడానికి ఈ యొక్క సెషన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో నాకు ముఖ్యంగా ప్రథమంగా నేను మా యొక్క ప్రియతమ గవర్నర్ గారిని నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారు నాపై ఎంతో నమ్మకంతో ఈ చైర్పర్సన్ యొక్క నామినేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించడానికి ఎంతోమంది లయన్ సభ్యులు మరియు ఇంపాక్ట్ సభ్యులు అందరూ కూడా ఎంతో సహాయ సహకారం అందించారు. వారందరూ కూడా నాకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గంపా నాగేశ్వరరావు గారు మరియు వారి టీంచే నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ గారి నేతృత్వంలో జిల్లా టీం అందరినీ కూడా కృషి చేసి 2 రోజులు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా యువకులకు అందరికీ కూడా మంచి ప్రోత్సాహం ఇస్తుంది. వారి భవిష్యత్తులో ఏ విధంగా డెవలప్ కావాలన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టి యువతకు మంచి భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని వేస్తున్న మదన్ మోహన్ మా జిల్లా గవర్నర్ గారికి, అదేవిధంగా జిల్లా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను జిల్లా లియో క్లబ్ కోఆర్డినేటర్గా ఉన్నందుకు ఈ లియోస్ అందరినీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. లియోస్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.